ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం మిమ్మల్ని అందరినీ ప్రేమతో ప్రార్థనా పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మనకిచ్చిన ఈ చక్కటి సదవకాశాన్ని బట్టి నేను దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఆయన నామాన్ని మహింపరుస్తున్నాను. ఈ సమయంలో మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా తండ్రి, సర్వాధికారి, పరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు. నీ బిడ్డలమైనటువంటి మమ్మలను మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మీ దయగలిగినటువంటి హస్తాన్ని మాతో కూడా మీరు ఉంచండి, మాతో మాట్లాడండి. ప్రార్థనా పోరాటాన్ని నేను మాకు ఆశీర్వదించి ఇచ్చినందుకు స్తోత్రం. దీంట్లో పలుకుబడే ప్రతి మాట అది నూరంతలుగా పనిచేయడానికి సహాయం చేయి నాయనా. పాడుచున్న పాటలు, ఆరాధన ఆశీర్వాదకరంగా మారునుగాక. ప్రార్థన ద్వారా మా జీవితంలో గొప్ప విడుదల మేము పొందుటకు సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కష్టములో, నష్టములో నా తోడు ఉన్నావు దేవా. వేదనలో, ఆ వేదనలో నా చెంత నిలిచిన దేవా, నీకే స్తోత్రం. కష్టములో, నష్టములో నా తోడు ఉన్నావు. వేదనలో, ఆ వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో, నష్టములో నా తోడు ఉన్నావు. వేదనలో, ఆ వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. కట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. కట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడు. పాడదాం. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. కొంచెం మిగిలిన స్వరం ఎత్తి, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా.
వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చిన దేవా నీకు స్తోత్రం. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయ్యా. నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయ్యా. నే జీవించునది నీ కృప, ఎదిగించునది నీ కృప, హెచ్చించునది నీ కృప మాత్రమే. ఎస్ లార్డ్. నే జీవించునది నీ కృప, ఎదిగించునది నీ కృప, హెచ్చించునది నీ కృప మాత్రమే. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను యేసు, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా. ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, త్రొట్టిల్లి నడచినప్పుడు ఆదుకున్నవారు లేరు. ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, త్రొట్టిల్లి నడచినప్పుడు ఆదుకున్నవారు లేరు.
స్వరమెత్తి నీ కృపయే చాలును. అవునయ్యా నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను దేవా దేవా. నీ కృపయే చాలును. ఓరి అందల రమ బబ బబ సెకెలె రమ బబ. నేనేమీ లేనయ్యా. యేసయ్యా యేసయ్యా దేవా 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 దేవా. థ్యాంక్ యూ లార్డ్. శక్తి గల దేవానికి స్తోత్రం. నేనని చెప్పుటకు నాకేమి లేదు, సామర్థ్యమనోటకు నాకని ఏమి లేదు. అయ్యా నేనని చెప్పుటకు నాకేమి లేదు, సామర్థ్యమనోటకు నాకని ఏమి లేదు. అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప. అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప. నీ కృప లేకుంటేనే నేను లేను. Yes, Lord. నీ కృప లేకుంటేనే నేనేమి లేను. సంగమంతా నీ కృపయే కావలెను. రెండు చేతులు పైకెత్తి దేవా. ఎస్ లార్డ్, వి నీడ్ యువర్ గ్రేస్. హల్లెలూయా. నేనేమి లేనయ్యా. నీ కృపయే కావలెను. నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమి లేనయ్యా. యేసయ్యా 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 యేసు యేసయ్యా యేసయ్యా. నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయ్యా. నే జీవించునది నీ కృప, ఎదిగించునది నీ కృప, హెచ్చించునది నీ కృప మాత్రమే. నే జీవించునది నీ కృప, కృపే కావలెను. నీ కృపయే కావలెను. నీ కృపయే చాలును. Yes, Lord. నీ కృపయే Yes, 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 Lord. Yes, Lord. Yes, Lord. Thank you, Jesus. నీ కృప లేకుంటే యేసయ్యా. సంగమంతా బిగ్గరగా యేసయ్యా యేసయ్యా.
వాక్యం. దేవుని వాక్యం విశిష్టమైంది. ఈ వాక్యాన్ని గురించి ఎన్నిసార్లు ఎన్ని రకాలైనటువంటి మాటలు ఎంత వివరించినా, ఎంత మనము దీని గురించి పలికినా చాలా తక్కువ. ఈ వాక్యము అనే ఈ అంశంలో 119వ కీర్తన 11వ వచనం, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం, గాడ్స్ వర్డ్ స్ట్రెంగ్థెన్స్ us against temptation. శోధనకు వ్యతిరేకంగా దేవుని యొక్క వాక్యం మనల్ని ధైర్యపరుస్తుంది. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు అంటే, దేవుని ఎదుట మనం పాపం చేయకుండా ఉండడం కొరకు దేవుడు ఏం చేస్తున్నాడంటే, మనకు దేవుడు తన వాక్యాన్ని మన హృదయంలో ఉంచుతున్నాడు. ఇట్ గివ్స్ విజ్డమ్ అండ్ డైరెక్షన్. ఈ వాక్యం మనకి జ్ఞానాన్ని, మనకు ఏ దిశలో మనం వెళ్ళాలో మనకు దిశ నిర్దేశం చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఇదే వాక్యాన్ని ఉపయోగించి సాతానును ఓడించాడు. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా, మీరు వాక్యములో బలహీనులైతే, అంటే వాక్యం మీకు తెలియకపోతే, మీరు విజయంలో కూడా బలహీనులు అవుతారు. వాక్యం చేసే కొన్ని పనులు నేను మీతో చెప్పాలని కోరుతున్నాను. వాక్యము పాపము చేయకుండా మనల్ని ఆపుతుంది. వాక్యం అనేది మన హృదయంలో పెట్టుకుంటే, వాక్యం పాపము చేయకుండా మనల్ని ఆపు చేస్తుంది. మనము ఇదే 119వ కీర్తన మనము 50వ వచనంలో మనం చదువుకుంటే, 50వ వచనంలో, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. వాక్యము పాపము చేయకుండా ఆపుతుంది. 2, వాక్యము బాధలో నెమ్మదిస్తుంది. ఈ వాక్యం పదే పదే చదవటం ద్వారా గొప్ప నెమ్మదిని మనం పొందుకుంటాం. ఇక 3వ విషయం ఏంటంటే, 119వ కీర్తన 105వ వచనాన్ని మనం చూద్దాం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. వాక్యం పాపం చేయకుండా ఆపుతుంది. వాక్యం బాధలో నెమ్మదిస్తుంది. వాక్యం మనకు దీపంగా ఉండి దారి చూపిస్తుంది. ఎలా నడవాలో, ఏ విధంగా ముందుకు అడుగులు వేయాలో అనే విషయాన్ని సుస్పష్టంగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం మన జీవితంలో చేసే ఈ గొప్ప అద్భుతమైన కార్యం మన జీవితంలో జరగాలని నేను కోరుతున్నాను. నా స్నేహితులారా, దేవుని వాక్యం మనకు చేసే ఈ 3 పనులు: 1, పాపం చేయకుండా ఆపుతుంది. 2, బాధలో నెమ్మదిస్తుంది. 3, త్రోవ చూపిస్తుంది. ఈ వాక్యం మానక చదివితే ఏమవుతుంది? కీర్తన గ్రంథం 1వ కీర్తన 2వ వచనం, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. దేవుని వాక్యం మనం చేసేదంతా సఫలమవడానికి సహాయం చేస్తుంది. దేవుని పిల్లలారా, నా స్నేహితులారా, దేవుని వాక్యంలో నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్న సత్యం ఏంటంటే, ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ, ఆయన వాక్యాన్ని హత్తుకుని ఆయన కొరకు నమ్మకంగా జీవించడానికి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మనకందరికీ సహాయం చేయును కాక. ప్రార్థన. సర్వశక్తియు మిక్కిలి కనికరం కలిగిన మహోన్నతుడా, ఈ నూతన దినాన్ని వాక్యమును కూర్చి మాకు వివరించినందుకు నీకు స్తోత్రం. వాక్యం
మా హృదయంలో ఉండి మేము పాపము చేయకుండా ఉందుము గాక. బాధలో నెమ్మదినిచ్చే వాక్యం కలిగి నెమ్మదిగా బ్రతుకుదుము గాక. దారి చూపించే వాక్యము కలిగిన వారమై నీ దారిలో నడుచుదుము గాక. నీ వాక్యాన్ని ధ్యానించి విఫలతలో సఫలతను సాధించి సంతోషంగా నీ వాక్యాన్ని గైకొంటూ వెళ్ళడానికి కావలసిన కృప ఇమ్మని కృపామయుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మిమ్మల్ని అందరినీ కూడా యేసయ్య నామములో అభినందిస్తున్నాను. ప్రభు తన కృప సమాధానం మీకు మీ కుటుంబాలకు దయచేయునుగాక. ప్రతి అవసరత ప్రభువే దగ్గరుండి తీర్చునుగాక. ప్రభు కృప మీకు తోడైనను గాక. ఆమేన్.